బంగారం వెండి కొనాలనుకునే వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయంగా గోల్డ్ మార్కెట్లో 6% తగ్గింది ఔన్స్ బంగారం ధర. మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం. ఏకంగా ఔన్స్ ధర 6% తగ్గింది బంగారానికి. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,48,000 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 2,48,000 రూపాయలుగా ఉంది. అసలు ఊహించామా ఇంతలా పడిపోతుందని చెప్పి? గడిచిన 3 రోజుల్లో దాదాపు 30,000 రూపాయలు తగ్గింది 10 గ్రాముల బంగారం ధర. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెబుతున్నమాట. కేంద్ర బడ్జెట్ తర్వాత మార్కెట్లో ఉన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో మన దేశీయ మార్కెట్లోనూ ఆ ప్రభావం ఉంది. దాంతోపాటు భారీ ధరల అంశానికి సంబంధించి అంటే భారీ ధరల కారణంగా బంగారం కొని ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు ఇన్వెస్టర్లు. ఒకవేళ యుక్రెయిన్ మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగాయి అనుకుంది, అప్పుడు మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైతే డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఫిబ్రవరి 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు. దీంతో గరిష్టంగా 1,80,000కు చేరుకునే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. కిలో వెండి 4 లక్షల వరకు వెళ్ళిపోయి ఇక అంతకు మించి వెళ్ళిపోతుందేమో అనుకుని మాట్లాడుకుంటున్న తరుణంలో టపీమని పడిపోయింది. ప్రస్తుతం ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్స్ చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక బంగారం గురించి మాట్లాడుకున్న క్రమంలో గత కొన్ని రోజులుగా అసలు ఎవరు ఊహించనంత స్థాయిలో బంగారం ధర పడిపోయింది. ఈ రోజుకి ఇప్పటికి వరకు మాట్లాడుకుంటే కనుక ఎలా ఉంది అంటే కనుక పరిస్థితి ఏకంగా ఈ 3% GST మినహాయిస్తే 999 అంటే 99.9 అంటూ ఉంటాం కదా, ఆ ధర అక్కడి నుంచి మాట్లాడుకున్న క్రమంలో ఇంకా పడిపోతూనే ఉందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా పడిపోయే అవకాశం ఉందా? ఇక్కడ 2 సాధ్యాసాధ్యాల గురించే మాట్లాడుకోవాలి. ఒకటి అమెరికాకు సంబంధించి అమెరికా తీసుకునే చర్యలు. అమెరికా ఫెడ్ బ్యాంక్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు అక్కడ ఉన్న నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక వ్యూహంతో ఉన్నారు. డాలర్కి సంబంధించి బలం పెరిగే విధంగా, డాలర్కి సంబంధించి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు ఒక నాయకత్వం రాబోతోంది. సో దీని ఇంపాక్ట్ మే నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏం చేస్తున్నారు అంటే డాలర్కి అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, డాలర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి, డాలర్ అక్కడ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తీసేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు విదేశీ మదుపర్లు అనేది వినిపించే మాట. ఇది ప్రధానమైన కారణంగా వినిపిస్తోంది. ఇక రెండోది అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి. మరి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఎందుకు ఇన్ని రోజులు పెరుగుతూ వచ్చిందంటే కనుక మీకు గుర్తుంటే ఇక్కడ పశ్చిమ దేశాలకు మరి ముఖ్యంగా ఇరాన్తో అమెరికా ఉన్న ఆ రాపిడి, అంటే ఇరాన్లో ఒక్కసారిగా మోహరించడం కావచ్చు, విదేశీ వ్యవహారాలన్నీ కంపేర్ చేసుకున్న సందర్భంలో అమెరికా ఒక్కసారిగా అక్కడ విదేశీ వాళ్ళ నౌకరిని అక్కడ ఇరాన్ జలాల్లోకి ప్రవేశింపజేసే ప్రయత్నం కావచ్చు, అంటే ఉద్రిక్తతలు దారితీసిన క్రమంలో మదుపరులంతా కూడా అంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా బంగారం మీద పెట్టారు. కానీ ఎప్పుడైతే అమెరికా ఒక కీలకమైన అడుగు వేస్తుందో అప్పుడు పరిస్థితి మారిపోయింది. అండ్ ఇక్కడి నుంచి చూసుకుంటే ఎప్పటి వరకు తగ్గే అవకాశం ఉందో, ఒకవేళ అటు ఇటు మాట్లాడుకున్నా 1,20,000 నుంచి 1,10,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందేమో తప్ప అంతకు పడే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి కూడా మార్కెట్ నుంచి వినిపిస్తున్నమాట. ఏమో బంగారం మళ్ళీ ఎగరవచ్చు అన్నట్టుగా. మీకు గుర్తుంటే లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. ఒక కొద్దిగా అంటే 1,20,000 ఆ టైంకి వచ్చినప్పుడు కొంచెం తగ్గింది అనుకున్న సందర్భంలో టపీమని మళ్ళీ పెరిగిపోయింది. ఏకంగా కొట్టి 1,80,000 వరకు, బహుశా 1,80,000 వరకు వెళ్ళిపోయింది. సో ఇటువంటి సందర్భం మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే కనుక మార్చి 18 తర్వాత ఫిబ్రవరి 18 నుంచి అని మాట్లాడుకుంటున్న తరుణంలో అప్పుడు మళ్ళీ డిమాండ్ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ జనాలు ఇటువైపు చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ 30,000 ఒక్కసారిగా 30,000 తగ్గిపోయింది. ఎక్కడ 58, ఈరోజు 58 ఎక్కడ, ఆ తర్వాత మొన్న చూసుకున్నప్పుడు 1,70,000, 1,80,000 ఆ పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడ కూడా 1,90,000, నిజం చెప్పాలంటే 1,90,000కి వెళ్ళిపోయింది. 1,93,096 రూపాయలకి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటే 1,48,000 అంటే 30,000 పైచులకు పడిపోయింది. సో ఇలా అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, దాంతోపాటు ఇంకొన్ని కారణాలు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MX అంటూ ఉంటాం. ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో ఏప్రిల్ బంగారం ధర ఆదివారం 9% పతనం అయిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ వరకు కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయనుకోవాలి. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఎందుకు మెటల్ బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఎందుకు ఇంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఇటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం.
నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నందు, ఎందుకు బంగారంలో కావచ్చు లేకపోతే వెండిలో కావచ్చు ఇంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి? అండ్ ఈ ఫ్లక్చువేషన్స్ ఎప్పటివరకు ఉండే అవకాశం ఉంది? కరెక్షన్స్ ఎన్ని రోజులు జరిగే అవకాశం కనిపిస్తోంది? అండ్ ఈ కరెక్షన్స్ ఇంకా ఎన్ని రోజులు జరగచ్చు? పెరిగితే కనుక ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది? సచిన్, అంటే జనరల్ గా మార్కెట్ లో సాచురేషన్ పాయింట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక గూడ్స్ డ్రాస్టిక్ గా పెరుగుతూ పోయిన తర్వాత ఒక సర్టెన్ పాయింట్ వద్ద స్టేబుల్ అవుతుంది. ఒక సర్టెన్ టైం వరకు అది అలాగే ఒక స్టేబుల్ పొజిషన్ లో ఉంటుంది. చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ తప్ప పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ కనిపించకుండా ఒక స్టేజ్ ని మెయింటైన్ చేసి ఆ తర్వాత పెరగడం ఏదో ఒకటి అవుతుంది. బట్ గోల్డ్ అనేది మాత్రం కంటిన్యూస్ అప్ స్పైక్ కనపడుతుంది, మనకి కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది. మధ్యలో 1-2 సార్లు మనం చేంజెస్ చూసాం. మొన్న మార్కెట్ లో వచ్చినటువంటి సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక్కసారిగా డ్రాస్టిక్ చేంజ్, ఒక 3 hours పడిపోవడం, 4 hours మళ్ళీ పెరగడం మనం చూసాం. సో అదర్ దాన్ దీస్, ఇప్పుడు మార్కెట్ లో ఈ బంగారం రేటు పడడానికి వన్ ఆఫ్ ది రీజన్ హైయెస్ట్ ప్రైస్ దగ్గర వాళ్ళు అమ్ముకోవడం. చాలా మంది హైయెస్ట్ ప్రైస్ వచ్చిందని భావించిన వాళ్ళు చాలా మంది స్టాక్స్ ను అమ్ముకున్నారు. సో దాని వల్ల ఒక్కసారిగా మళ్ళీ చేంజ్ కనిపించింది, పడిపోయింది. కాకపోతే ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి టెంపరీనే, బట్ పెరగడానికి మళ్ళీ స్కోప్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా తగ్గడము లేదంటే భారీగా తగ్గడం లాంటి స్కోప్ అయితే కనిపించడం లేదు. మేబీ కొంతవరకు ఏమన్నా ఇప్పుడు ఉన్నదాని మీద ఇంకొంచెం తగ్గడానికి, ఇప్పుడు ఇంకొక 5,000 లేదంటే ఇంకొక 10,000 తగ్గినప్పటికీ కూడా అల్టిమేట్ గా మళ్ళీ మార్క్ అనేది పైకే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఖచ్చితంగా గోల్డ్ అనేది ఎప్పుడూ ఒక సేఫ్ ఆప్షన్ గానే ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా మంది ఇప్పుడు అమ్మిన వాళ్ళు కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ డ్రాప్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మొన్న అమ్ముకున్నారో హైయెస్ట్ ప్రైస్ దగ్గర నిన్న ఈ రోజులో, సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు కొంచెం డ్రాప్ అయితే మళ్ళీ కొనుక్కొని దే వాంటెడ్ టు ట్రేడ్ ఇట్ అగైన్. మళ్ళీ అప్ స్పైక్ ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకం కనిపిస్తోంది. హార్డ్లీ ఈ రోజు రేపు ఈ సాచురేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. డౌన్ స్పైక్ అది కూడా చిన్న చేంజ్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా రేపటికి లేదా ఎల్లుండికి మళ్ళీ స్పైక్ అనేది మళ్ళీ పెరగడానికి స్పైక్ అనేది ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఈ గ్రాఫ్ లో. సో ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతాయి. ఈ చేంజ్ అనేది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే ఖచ్చితంగా తాత్కాలికమే. ఈ రేటు పడడం అనేది ఖచ్చితంగా తాత్కాలికమే. ఇంటర్నేషనల్ లెవెల్లో కొంత ఆ ఉద్రిక్తతలు అనేవి అప్ అండ్ డౌన్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్యలో మళ్ళీ ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్తారా అన్నట్టుంది పరిస్థితి అక్కడ. సో ఆ రీజన్ ఒకటి కనిపిస్తోంది. ఇప్పుడు మరొక వైపు మార్కెట్ లో గోల్డ్ రేట్ అనేది ఆల్రెడీ ఇప్పటి వరకు లేనంత ఎక్స్ట్రీమ్ రేట్ కి రీచ్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ వీళ్ళందరూ అమ్ముకోవడానికి. సో ఒకసారి ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ చూసిన తర్వాత, ఒక ఎక్స్ట్రీమ్ మార్క్ చూసిన తర్వాత, సో దే విల్ బి ఇన్ ఏ కన్ఫ్యూజన్ స్టేజ్ ఆర్ ఎల్స్. అంటే నందు, అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరూ ఒక్కసారిగా విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏమనుకోవాలి? అంటే ఇంకా ఇంత పీక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంతకు మించి వెళ్ళకపోవచ్చు అని చెప్పి ఆ భయపడిన క్రమంలో వీళ్ళు దాన్ని ఏమంటారు ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకోవాలనుకోవాలా? లేకపోతే కెవిన్ వాష్ గురించి మాట్లాడుకునే సందర్భంలో, ఎందుకంటే ప్రధానంగా వినిపించింది అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా పెను కుదిపిందంటే అదే కెవిన్ వాష్ నియామకం తర్వాత డాలర్ మీద ఆయన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడు. వడ్డీ రేట్లు అనేది కాస్త కరెక్షన్స్ వస్తాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ మే నుంచి ఉంటుంది కాబట్టి ముందే మనం తీసేసుకుంటే ఇది పడుతుందని బట్టి అంటే రెండు రకాలుగా కూడా ఆలోచించి అనుకోవాలి. ఈ రెండు రీజన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఇది ఎంత వరకు స్టేబుల్ అవుతుంది ఈ ప్రైస్ దగ్గర, లేకపోతే ఈ సూచి అనేది కిందకి ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందా, ఈ ప్రైస్ డ్రాప్ అనేది కంటిన్యూ అవుతుందా అంటే లేదు. ఇంతకు ముందు మీరు అడిగారు ఎందుకని వీళ్ళందరూ ఇప్పుడు అమ్ముకోవడానికి రీజన్ ఏంటి, హైయెస్ట్ ప్రైస్ రావడం. ఖచ్చితంగా సో హైయెస్ట్ ప్రైస్ అదే అనేది ఒక హైయెస్ట్ మార్క్ ని ఒకసారి ఎప్పుడైనా ఒక సూచి చూసింది మార్కెట్ లో అంటే సో పానిక్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది పడుతుందేమో అన్న భయం ఉండొచ్చు చాలా వరకు. సో ఆ భయం వల్ల చాలా వరకు భయం ఒకటి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఓకే హైయెస్ట్ ప్రైస్ లో ఉంది, ఇప్పుడు మనం క్యాష్ చేసుకోవడం బెటర్, లిక్విఫైడ్ చేసుకుంటారు ఇమీడియట్ గా. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సూచీలు కొంచెం డౌన్ అయిన తర్వాత సో మనం జనరల్ గా ఏమనుకుంటుంటాం, గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటుంటారు జనరల్ గా అనుకుంటాం. కానీ ఇప్పుడు మేజర్ గా మార్కెట్ లో నడుస్తుంది ఏంటంటే షార్ట్ టర్మ్ మీదే ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రెగ్యులర్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ విషయంలో ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మీద ప్రిఫర్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అలాగని లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అనేది సేఫ్ కాదని మనం చెప్పలేము. ఇట్స్ ఆల్వేస్ ఏ సేఫ్ ఆప్షన్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అనేది. కాకపోతే
ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ గందరగోళం కానీ లేకపోతే మార్కెట్లో ఇంత ర్యాపిడ్ గ్రోత్ కానీ గోల్డ్ మార్కెట్ మెటల్ మార్కెట్లో ర్యాపిడ్ గ్రోత్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ఒక తెలియని ఒక భయాన్ని మార్కెట్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. అంటే ఇది ఎప్పుడు పడిపోద్దో, ఏ రీజన్తో పడిపోద్దో, ఇంటర్నేషనల్గా ఏదైనా పడిపోతుంది, మెటల్స్ ఈ మార్కెట్లో ఏదైనా సమ్ రీజన్స్ వల్ల పడిపోవచ్చు, లేదంటే ఇంకే కారణం వచ్చినా సరే దీని మీద ఎక్కువ, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది. అన్సర్టెనిటీ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ విషయంలో ట్రంప్ ఎటువంటి నిర్ణయమైనా ఏ క్షణాన్ని తీసుకోవచ్చు అని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో ఈ రోజు రాత్రికి ట్రంప్ ఒకవేళ అటాక్ దిగినా లేకపోతే అక్కడ ఏమైనా రాపిడ్ వచ్చినా బంగారం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. లేదు కాదు కూడదు అనుకున్న సందర్భంలో ఆఫ్ కోర్స్ ఈ ఫ్లక్చువేషన్ కొంచెం తగ్గినప్పటికీ అరౌండ్ 18 అంటే మళ్ళీ పెళ్లి సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ ఇక్కడ మనకి పెరిగే అవకాశం ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇరాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ లాస్ట్ 2 days లో చాలా హీట్ వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు ఖమేనీ కూడా వార్నింగ్ ఇవ్వడం, మేము కూడా రెడీగా ఉన్నాం, మా ట్రిగ్గర్స్ మీద మా ఫింగర్స్ రెడీగా ఉన్నాయని చెప్పి ఖమేనీ చెప్పడం, ట్రంప్ కూడా చూద్దాం తేల్చుకుందాం అని చెప్పి మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ షిప్స్ ఆల్రెడీ ఇరాన్ కి దగ్గరలో ఉండడము, అటాక్స్ జరుగుతుండడం, అటాక్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వడం ఒకరి మీద ఒకరు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ స్టార్ట్ అవ్వకపోయినప్పటికీ క్లియర్ గా ఆ వాతావరణం కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. ఖచ్చితంగా ఇప్పుడు ఇంత ప్యానిక్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇంత పీక్ లెవెల్లో ప్రైస్ వచ్చిన తర్వాత కూడా రీసెంట్ ఈ మార్కును కనుక గమనించిన వాళ్ళైతే సూచీలు రీసెంట్ గా ఎలా మూవ్ అవుతున్నాయని చూస్తే కాన్స్టెంట్ అప్వర్డ్ కనిపిస్తూ ఉంది. ఎక్కువగా చిన్న డ్రాప్ కనిపించినా మళ్ళీ కంటిన్యూ అవుతుంది అప్వర్డ్, కాన్స్టెంట్ గా మనకి మూవ్ అవుతూ ఉంది సూచి. సో దీన్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నాం మనం, పర్లేదు ఇంకా పెరుగుతుందేమో అన్న ఆశ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ గందరగోళం ఉందో, సో ఎందుకైనా మంచిది మనం కొంచెం జాగ్రత్త పడితే బెటర్ అన్న ఒక మైండ్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో దానివల్ల చాలా మంది అమ్మడం సడన్ గా మళ్ళీ డ్రాప్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయిందనమాట. సో ఈ డ్రాప్ అనేది కేవలం టెంపరీనే అని చాలా మంది చెప్తున్నారు. కానీ చాలా వల్నరబుల్ కండిషన్స్ లో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ గోల్డ్ ప్రైస్, గోల్డ్ మార్కెట్ అనేది చాలా వల్నరబుల్ కండిషన్ లో ఉంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయం దీన్నే ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అంటే మీరు కానీ నేను కానీ మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం బంగారం గురించి. ఈ మధ్య కాలంలో ఇంతలా పడిపోవడం చూడలేదు. పడిపోతుంది అనుకున్నాం, అంటే ఎప్పుడైతే 1,80,000 అనుకున్నామో 1,80,000, 1,90,000కి టచ్ అవుతున్న క్రమంలో పడుతుంది అనుకున్నాం. కానీ ఒకవేళ పడినా 1,50,000కి వచ్చి ఆగుతుంది అనుకున్నాం. కానీ ఇంకా పడిపోతుంది, 1,48,000కి వచ్చి ఆగింది అండ్ ఇంకా పడే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. సో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు చూసుకున్న సందర్భంలో కూడా మరి ముఖ్యంగా 1,52,000 వరకు అనుకున్నప్పటికీ కూడా 1,48,000కి వచ్చేసింది. అంటే ఇది ఇంకా పడచ్చు అని చెప్పి చర్చ జరుగుతుందంటే బహుశా ఇది అరౌండ్ మిడ్ ఫిబ్రవరి కల్లా క్లారిటీ వస్తుంది. అంటే పెళ్లి సీజన్ ప్రారంభమయ్యే కన్నా ముందు అంటే ఒక చిన్న పెరిగిందంటే ఓకే అందరూ అలర్ట్ అయిపోతారు, అంతేనా? అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇలా అనే ప్రశ్నకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ గా చెప్పడం కష్టం. కానీ షార్ట్ టర్మ్ అనేది మాత్రం చెప్పుకోవచ్చు మనం. షార్ట్ టర్మే ఇది. జనరల్ గా ఇంతకు ముందు నేను అన్నట్టు ఒక సాచురేషన్ పాయింట్ అనేది కొన్ని స్టాక్స్ లో కొంత పీరియడ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక మాక్సిమం రేంజ్ ప్రైస్ కి రీచ్ అయిన తర్వాత ఒక పీరియడ్ వరకు ఆ సాచురేషన్ పాయింట్ అదే పాయింట్ లో ట్రేడ్ అవ్వడం కానీ, కొంచెం డౌన్ స్ట్రీమ్ కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం కానీ కొంత టైం వరకు ఉంటుంది. కానీ గోల్డ్ విషయంలో మనకు అది కనిపించడం లేదు. ఇంటర్నేషనల్ విషయాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తతల కారణమైనా సరే, యుద్ధాల కారణమైనా సరే, డాలర్ కారణమైనా సరే, లేదంటే మార్కెట్ లో ఉన్నటువంటి ఇంకేదన్నా అదర్ ప్యానిక్ వల్ల అయినా సరే, లేదంటే మన బడ్జెట్ వల్ల ఏదైనా సరే, రీజన్ ఏదైనా సరే వెరీ షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది. ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎన్ని రోజుల పాటు ఈ డౌన్ స్ట్రీమ్ లో ఉంటుంది సూచి అనేది చెప్పడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మొన్న లాస్ట్ 2-3 టైమ్స్ పడిపోయిన టైంలో, లాస్ట్ టైం ఒకసారి 8,000 ఒకేసారి పడిపోయింది, 10,000 పడిపోయింది. ఆ టైంలో కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కనీసం ఇంకా తగ్గుతుందేమో, ఇంకా డౌన్కి వెళ్ళిపోతుందేమో. కానీ మళ్ళీ ఇమ్మీడియట్ రైజ్ కనిపించింది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. ఈ గోల్డ్ విషయంలో ఖచ్చితంగా పడుతుంది లేదంటే పెరుగుతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. కానీ మేజారిటీ లాస్ అయితే కనిపించడం లేదు. అంటే ఇట్స్ సేఫ్ ఆప్షన్ ఫర్ లాంగ్ టర్మ్. అంతవరకు అయితే వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు ఫ్లక్చుయేషన్స్ కి మేజర్ రీజన్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వల్లే జరుగుతుంది ఇదంతా కూడా. సో ఇమీడియట్ గా లాభాలని తీసుకోవడం అనే ఒక ఆప్షన్ వల్ల ఇదంతా కొంత ఫ్లక్చుయేషన్ కి కారణం అవుతుంది. అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ రీజన్స్, ఇంటర్నేషనల్ అండ్ డాలర్ ఫ్లక్చుయేషన్స్, వీటన్నిటితో పాటు మార్కెట్ లో ఈ ఇమీడియట్
గెయిన్ చేసుకోవడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అందరూ కూడా చాలా గ్రాండ్ గా. వాళ్ళందరికీ లాభాలు కూడా వస్తున్నాయి, అలాగే వాళ్ళందరికీ అలాగే లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 2-3 టైమ్స్ లో జరిగింది కూడా అదే. వాళ్ళందరూ ఒక సర్టెన్ ప్రైస్ వచ్చిన తర్వాత మాక్సిమం అనుకున్న వెంటనే ట్రేడ్ వాళ్ళు లాభాలు తీసేసుకుంటున్నారు, మళ్ళీ కొంత డ్రాప్ అవుతుంది, మళ్ళీ కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఎంతైతే డ్రాప్ అయిందో అంతకు మించి మళ్ళీ పెరుగుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. సో ఎక్కడా కూడా పెరిగిన దానికంటే తక్కువ రేంజ్ లో ఎక్కడ ట్రేడ్ అవ్వట్లా, కాన్స్టెంట్ గా మళ్ళీ పెరుగుతుంది. ఒక సర్టెన్ లిమిట్ కి రీచ్ అయింది, డ్రాప్ అయింది అనుకుంటే ఆ డ్రాప్ అయిన దాని దగ్గర నుంచి గతంలో ఉన్నటువంటి హయ్యర్ మార్క్ దాటి మళ్ళీ ట్రేడ్ అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా దానికంటే తక్కువలో ట్రేడ్ అవ్వట్లేదు లాంగ్ టర్మ్. అంటే ఈవెన్ షార్ట్ టర్మ్ ఆల్సో ఈవెన్ ఫర్ 3-4 days కూడా అలా కంటిన్యూ. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న 1,48,000 గురించి మాట్లాడుకుంటే ఇది మీకు కరెక్ట్ గా గత జనవరి 21, 2021 ఈ మధ్యలోనే మనకు కనిపించింది. అంటే దాదాపుగా 4 రోజుల తర్వాత. ఇంకా చెప్పాలంటే ఈ 1,38,000 అనేది డిసెంబర్ 29 మనం చూసాం, 1,38,000. ఆ తర్వాత డిసెంబర్లో కాస్త పడింది, డిసెంబర్లోనే కాస్త మాట్లాడుకున్న క్రమంలో 1,34,000, ఆ తర్వాత 33, 33, 34. అంటే జనవరిలో కాస్త ఆ ఒడిదుడుకులు మనకు కనిపించాయి. కానీ ఎప్పుడైతే ఒడిదుడుకులు కనిపించాయో అప్పుడే కాస్త ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడ్డారు. అంటే దాని ఇంపాక్ట్ అనేది క్లియర్ కట్గా మనకి జనవరి ఓకే. ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ దొరికే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 29 ఫ్లక్చువేషన్ స్టార్ట్ అయింది. అంటే 38 నుంచి 34 పడింది, 33కి పడింది, ఆ తర్వాత 33కి మళ్ళీ పడింది, దాదాపు ఒక 100 అటు ఇటుగా. ఆ తర్వాత మళ్ళీ 34కి ఎగవాకింది, అక్కడి నుంచి కంటిన్యూ అయింది 36, 35, 36, 37, ఆ తర్వాత 40, 42, ఆ తర్వాత మళ్ళీ మిడ్ జనవరికి 41కి, అంటే 42 నుంచి మళ్ళీ కాస్త కరెక్షన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 43కి ఎగబాకింది, 46, 55, 51, 55, 59, 63, 76, 68. ఆ తర్వాత మరి కట్ చేస్తే కరెక్ట్గా అంటే 63కి చేరుకున్న సందర్భం. అక్కడి నుంచే అంటే ఈ 3% GST మినహాయిస్తని చెప్తుంది అన్నమాట. ఒకవేళ అది యాడ్ ఆన్ చేసుకుంటే ఇంకాస్త పెరుగుతుంది. ఏది 99.9 గోల్డ్ గురించి మాట్లాడుకుంటే 10 గ్రాముల గోల్డ్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు అంటే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి క్లియర్ కట్గా. ఎప్పుడైతే అంటే ఇన్వెస్టర్స్ మీద ఐ థింక్ నేను అనుకోవడం డిసెంబర్ దెబ్బ అనేది కరెక్ట్గా కనిపించింది. జనవరి ఎప్పుడైతే పీక్స్కి చేరుకుందో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే జనవరి 28న పీక్స్కి చేరుకుంది, 29న పీక్స్కి చేరుకుంది. ఆ తర్వాత 30న టపీమని పడిపోయింది. ఎక్కడ 76, ఎక్కడ 68, అంటే 29. కరెక్ట్గా డిసెంబర్ 29న అంటే 30వ తారీఖున జరిగిన దెబ్బ కరెక్ట్గా మళ్ళీ 30 జనవరికి రాబోతుకి కనిపించింది. అంటే నెల రోజులు కరెక్ట్గా 4 రోజులు చూశారు. 4 రోజులు చూసినప్పుడు ఓకే మళ్ళీ ఏదో తేడా కొడుతుందని చెప్పి ఇది అన్డౌటెడ్గా అంటే నిర్మోహమాటంగా మాట్లాడుకున్న సందర్భంలో నిస్సంకోచంగా మాట్లాడుకుంటే ఇది ఇన్వెస్టర్స్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని రిటర్న్ చేసుకుంటున్నారు అనుకునే ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే క్లియర్ కట్గా కనిపిస్తోంది. నెల రోజులు ఎగ్జాక్ట్గా 4 రోజులకి కరెక్షన్ టప్మని పడింది, కొడితే మళ్ళీ కంటిన్యూ అవుతోంది. ఈ రోజు 2వ తారీఖు దాదాపుగా 1,48,000కి పడిపోయిందంటే నిన్న 53, ఈరోజు 48 అంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా 29తో పోల్చుకుంటే ఎక్కడ 76, ఎక్కడ 48. నేను మాట్లాడుతున్న ఈ సంఖ్య 3% GST ఉంటుంది కదా, అది మినహాయించి వాళ్ళు ఇస్తున్న లెక్కల ప్రకారం. సో ఈ నేపథ్యంలో ఈ కరెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక బహుశా ఇంకా పడే అవకాశం ఉందంటే కనుక ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే పడే అవకాశం ఉంటుంది. లేదు అంతర్జాతీయంగా ఏమైనా కాస్త అనిశ్చితో లేకపోతే అస్థిరత అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకసారి మళ్ళీ నందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నందు, కెన్ వీ ఎక్స్పెక్ట్ దిస్ ఫర్ లాంగ్ టైమ్ ఆర్ షార్ట్ టైం? అంటే లాంగ్ టైంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే షార్ట్ టైం వరకు పరిమితి అవకాశం ఉందనుకోవాలి ఇది? గ్రాఫ్ డిసెంబర్ ఆర్ నవంబర్ నుంచి గ్రాఫ్ ను అబ్జర్వ్ చేసినా సరే మనకి డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఈ మధ్యలోనే కనపడ్డాయి. లాస్ట్ 2-3 months లోనే డ్రాస్టిక్ చేంజెస్ కనపడ్డాయి. అంటే ఎక్స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పైక్ అయినా సరే, ఎక్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పైక్ అయినా సరే ఈ లాస్ట్ 3 months లో చాలా కనపడ్డాయి. మేజర్ రీజన్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి రీజన్ ఏంటి మేజర్ గా అంటే అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అనిశ్చితి అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఖచ్చితంగా. సో గోల్డ్ అనేది ఇక్కడ మనకి అదే నేను ఇంతకు ముందు చెప్పడానికి కూడా రీజన్ అదే. వెరీ క్లియర్ గా మీకు ఫ్లక్చువేషన్ అనేది ఉంది, కాన్స్టెంట్ ఫ్లక్చువేషన్ అనేది ఉంది, కానీ ఒక స్టాటిక్ సాచురేషన్ అనేది మాత్రం లేదు ఇక్కడ. అంటే సూచి అనేది ఒక దగ్గర కొన్ని రోజుల పాటు ఆగడం, సేమ్ లెవెల్లో ట్రేడ్ అవ్వడం అనేది మనకు కనిపించాల. అయితే పైకి వెళ్తుంది, లేదంటే కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, అంతకు ముందున్న దానికంటే ఇంకా పైకి వెళ్తుంది నెక్స్ట్ టైం పైకి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత. సో కిందకు వచ్చేటప్పుడు మాత్రం
గతంలో ఉన్నదానికంటే మరీ కిందకి వెళ్ళట్లేదు, కొంచెం కిందకి వెళ్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపీస్ కాన్స్టెంట్ రేంజ్ అని మనం మాట్లాడుకుంటే పడినప్పుడు 90 రూపీస్కి పడిపోతుంది, లేదా 85 రూపీస్కి పడిపోతుంది. మళ్ళీ ఈ గ్రోత్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే 100ని దాటి, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి టాప్ మార్క్ అయినటువంటి 100ని దాటి 110కి వెళ్ళిపోతుంది. మళ్ళీ పడుతుంది, ఎక్కడి వరకు పడుతుంది? 105కి పడుతుంది, లేదంటే 100కి పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం గ్రోత్ కనిపించినప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ 110 దాటి 115కో 120కో 130కో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. సో కాన్స్టెంట్ సాచురేషన్ అనేది లేకుండా కంటిన్యూస్ ఫ్లక్చుయేషనే ఉంది, కానీ గ్రేటర్ మార్క్ వైపే కంటిన్యూగా ట్రావెల్ అవుతుంది సూచి అనేది. సో ఇది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది ఇప్పుడు తగ్గింది అని మనం అనుకుంటున్నది ఇట్స్ జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొనుక్కుంటారు, రేటు పడిపోయింది కాబట్టి. ఎవరైతే రేటు సేఫ్ రేంజ్కి వచ్చాము, ఇక్కడ ఒక టాప్ రేంజ్కి వచ్చామని అమ్ముకున్నారో ఇప్పుడు పడిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్లే కొనడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్పింది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మీదనే ఇప్పుడు ఈ మార్కెట్ బేసిక్ గా ఈ ఫ్లక్చుయేటెడ్ మార్కెట్ అనేది నడుస్తూ ఉంది. ఒకటి షార్ట్ టర్మ్ ట్రేడర్స్, రెండోది వచ్చేసరికి ఇంటర్నేషనల్ రీజన్స్. సో ఈ రెండు రీజన్స్ అవుతూ ఉన్నాయి. అందుకని లాంగ్ టర్మ్ మీద ఇప్పుడు పెద్దగా ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య మనకు కనిపించడం లేదు. లాంగ్ టర్మ్ మీద చేసిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారు, చెయ్యని వాళ్ళు మాత్రం షార్ట్ టర్మ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇన్కమ్ కోసం, షార్ట్ టర్మ్ లో వాళ్ళు బాగా ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ అవుతూ వస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఇది మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఎన్ని రోజులు ఉంటుంది ఈ డౌన్ స్ట్రీమ్ సూచి అనేది, ఎన్ని రోజుల పాటు ఇలా కొనసాగుతుంది అంటే చెప్పలేం. బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ అది 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు. బట్ అది ఇది ఎందుకు ఆగుతుంది 2-3 రోజుల పాటు అంటే, లాస్ట్ 2 days లో ఇరాన్ అమెరికా మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేది ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు అన్నట్లుగా ఉంది. కొంచెం సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది, యుద్ధానికి దగ్గరగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విత్ ఇన్ నెక్స్ట్ 2-3 days లో దానికి సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ వచ్చిందంటే మళ్ళీ డ్రాస్టిక్ చేంజ్ కనపడే అవకాశం ఉంటుంది. ఏదైనా పైకి అయినా సరే, డౌన్ కి అయినా సరే. ఒకవేళ అక్కడ యుద్ధం జరగదు అనుకుంటే పైకి వెళ్లే అవకాశం ఉంటుంది, యుద్ధం జరిగే అవకాశం ఉందంటే ఇంకొంచెం మళ్ళీ పడే అవకాశం ఉంది. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు బంగారం రోజుకి పడిపోతుంది. బట్ ఎంతవరకు ఉంటుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బంగారం వెండి కొనాలనుకునే వారికి మాత్రం గుడ్ న్యూస్గా కనిపిస్తున్న సందర్భం. ఎందుకంటే బంగారం వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో 6% తగ్గింది ఔన్స్ బంగారం ధర. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,48,000కు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,48,000కు ఉంది. గడిచిన 3 రోజుల్లో దాదాపు 30,000 తగ్గింది 10 గ్రాముల బంగారం ధర. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటూ కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేయడం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న సందర్భం. మరి ముఖ్యంగా అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో మన దేశీయ మార్కెట్లోనే ఆ ప్రభావం కనిపిస్తోంది. భారీ ధరల దగ్గర బంగారం కొని ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు ఇన్వెస్టర్లు. అంటే భారీగా ధరల దగ్గర బంగారం కొన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అమ్మేసుకుంటున్నారు. అంటే ఇంతకన్నా తగ్గుతుందా అంటే ఒక భయం. ఒకవేళ యుక్రెయిన్ మిడిల్ ఈస్ట్లో కనుక ఉద్రిక్తతలు పెరిగితే మళ్ళీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైతే డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. గరిష్టంగా 1,80,000 వరకు కూడా చేరొచ్చు మళ్ళీ బంగారం అనేది వినిపిస్తున్నమాట. అలాగే 4 లక్షల పలికిన వెండి ఇప్పుడు దాదాపుగా సగానికి వచ్చేసిందంటే, అంటే పూర్తిగా కాదు, కొంచెం అటు ఇటుగా సుమారుగా 2 లక్షల పై చిలుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి అనిశ్చితి ఉంది అండ్ ఎటువంటి మార్కెట్లో ఎటువంటి ఫ్లక్చువేషన్ ఉంది అనేది. ఈ నేపథ్యంలో మీ అంచనాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఒకవేళ తగ్గితే కనుక ఇంకెంత తగ్గే అవకాశం ఉంది, ఒకవేళ పెరిగితే ఇంకెంత పెరగచ్చు? వెండి మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఆ కారణాలు ఏంటి? ఎందుకు తగ్గుతుంది అనుకుంటున్నారు, ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? ఒకవేళ పెరిగితే ఏ కారణాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది అండ్ బియాండ్ ఇంకా కారణాలు ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.